ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారం కాకరేపుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సీట్ల విషయంలో కూడా మల్లగులాలు పడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత అంజాకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ పొత్తుల వ్యవహారం బీజేపీకి సంబంధించి ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి చూసినా కానీ సీట్ల కేటాయింపులో కూడా కొన్ని కేటాయింపులు టీడీపీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని కొంతమంది వలస నేతలకు ఇచ్చారని కొంతమంది, అసలు కార్యకర్తలకు సంబంధించినటువంటి కేటర్లో ఇక్కడ ఏ విధంగా ఉంది అసలు మనోభావాలు ఏంటి? అసలు అంటే అండి, యాక్చువల్గా బీజేపీ పార్టీ పొత్తులు అనే విషయంలో అట్టడుగునున్న కార్యకర్తలకి ఎవ్వరికి కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి, బీజేపీ అబ్జర్వర్లు వచ్చి మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ఒంటరిగా పోటీ చేస్తారా, కలిసి పోటీ చేస్తారా అని అడిగితే మేమందరం ఒంటరిగా పోటీ చేస్తామని 175 నియోజకవర్గాల నుంచి కూడా అందరం సంతకాలు పెట్టి మరీ పంపించాం. సంతకాలు పెట్టి పంపించిన తర్వాత కార్యకర్తల మనోభావాలు గ్యారంటీగా ఉన్నాయి, తీసుకున్నారనే ధైర్యంతో ఉన్నాం. ఈసారి మేము ఒంటరిగానే వెళ్తామనే ఉద్దేశంతో ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మంది నియోజకవర్గానికి 8 మంది 9 మంది చొప్పున పేర్లు ఇచ్చారు, మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని. ఆ లిస్టు తీసుకున్నారు. ఆ లిస్టు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని షార్ట్ లిస్ట్ చేసి ముగ్గురు కింద ఒక్కో నియోజకవర్గం పేర్లు తగ్గించుకునేసేసి ఆ ముగ్గురు తాలూకా పేర్లు తీసుకునేసి ఢిల్లీ వెళ్ళారు. అంతే, మారిపోయింది సీన్. ఏం జరిగిందో ఏమిటో ఏమీ అర్థం కాదు. పొత్తు అని చెప్పి టీవీలో చూడంగానే కార్యకర్తల గుండె జొళ్ళు మంది ఒక రకంగా పొత్తు అని కంగారు పడిపోయారు. అసలు ఎవరికి ఏ కార్యకర్త కూడా ఇష్టం లేదండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి బీజేపీని నమ్ముకుని జెండాలు మోసి ఎండనక వాననక ఎప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందో కూడా రాని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీనే నమ్ముకుని బీజేపీ కోసం రక్తం దారపోస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాలు వాళ్ళు తినేటివి కదండి. ఇది న్యాయమా? జరిగిపోయిన తర్వాత కంబైండ్ అన్నారు. టికెట్లు ఎవరికి ఇచ్చారండి? ఇవాళ ఏమైపోయిందంటే బీజేపీ అనకూడదు కానీ బీజేపీ, టీడీపీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ అనిగా అయిపోయింది. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే టికెట్లు చూస్తే అర్థమవుతోంది. నిజంగా ఇప్పుడు సపోజ్ ఏలూరే ఉందండి. ఏలూరులో మన తపన చౌదరి ఉన్నాడు. గత 4 సంవత్సరాల నుంచి కోట్లు ఖర్చు పెడుతున్నాడు. పేదలకు డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే అన్నదానాలు చేస్తున్నాడు, మంచినీళ్ళ ట్యాంకులు పంపిస్తున్నాడు, అనేక రకాలుగా. మొన్న అర్జున్ సింగ్ గారు వచ్చి, మన రక్షణ శాఖ మంత్రి గారు వస్తే ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టాడు. ఇలా ప్రతి కార్యకర్త అందరికీ కూడా కమిటీలు వేయించేసి, బూత్ కమిటీలు వేయించేసి, అన్ని కమిటీలు వేయించేసి ఒక బాధ్యతగా చేసుకున్నట్టు అతనికి టికెట్ లేదు. ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీనివల్ల ఏమైపోతుందండి? ఇవాళ చివరికి బీజేపీ కార్యకర్తలు, అయ్యా మోడీ గారు మీరు మా ప్రాణం, మీరే మాకు దైవం, బీజేపీ పార్టీ అంటే మాకు ఇష్టం, కానీ ఓటు మాత్రం మేము ఆత్మసాక్షిగా వేసుకుంటామండి అని నిర్ణయానికి వచ్చారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్త మనసులోని అంతర్లీన భావాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేను చెప్తున్నాను అంతే. ప్రత్యేకంగా సంతకాలు కూడా సేకరణలు కూడా చేశారు. టికెట్ల విషయంలో కొంత జరిగింది. అంతకని పట్టించుకోవడానికి కారణాలు ఏంటి? అదే చెప్తున్నాను కదా, పట్టించుకోవడానికి కారణం ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, వాళ్ళకేమో తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ మా భావాలను వ్యక్తపరిచే మా భావాలు ఈ రకంగా ఉన్నాయి, కార్యకర్తల భావాలు ఈ రకంగా ఉన్నాయి అని చెప్పే ఒక నెట్వర్క్ మాకు లేకుండా పోయింది. ఆ నెట్వర్క్ ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడేమో రాజకీయం చేసేస్తున్నారు. ఏం జరుగుతుందండి? ఇది ఏమైపోతుందండి? ఇది నిజంగా చెప్పాలంటే అట్టడుగు స్థాయి కార్యకర్త కూడా మాకొద్దు బాబు అంటే ఎవరినడిగి పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుని వాళ్ళు పనిచేయమంటే వీళ్ళు చేయగలుగుతారా? మనస్సాక్షిగా చేయగలుగుతారా? చాలా కష్టం అండి. అంటే హైకమాండ్కి సంబంధించి, కేడర్కి సంబంధించి మధ్యలో ఒక అదృశ్య శక్తులు ఉన్నాయంటూ కూడా కొంతకాలంగా మీరు మాట్లాడుతున్నారు. వాస్తవం అంటారు అలాంటి? దృశ్య శక్తో ఏ శక్తో మాకు తెలియదండి, మాకు తెలియదు. కానీ జరిగిన రిజల్ట్స్ చూస్తున్నారు కదా. పొత్తులు వద్దు బాబోయ్ అని చెప్పి కార్యకర్తలందరూ రాసిస్తే కూడా పొత్తు పెట్టారంటే మరి ఏ శక్తి పనిచేస్తున్నట్టు అక్కడ మాకు తెలియదు. ఎవరిని నిందించాలి ఈ విషయంలో? మాకు మేమే తలకాయ కొట్టుకోవాలా? ఏం చేయాలి? ఈ యొక్క బీజేపీ తలక ఇప్పుడు నేను అదే చెప్పాను, ఇందాక కూడా మీకు చెప్పానండి. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం బీజేపీ అసలు ఇక్కడ ఎప్పటికి వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో అప్పటి నుంచి ఎప్పటికి కూడా అలా పనిచేసుకుంటూ వెళ్ళిన కార్యకర్తలకు ఏమైపోతారండి? వాళ్ళకి ఏంటండి గమ్యం ఏంటండి? ఈ గమ్యం లేని ప్రయాణం ఎంతకాలం? ఇప్పుడు మోడీ గారేమో రాముడి దేవాలయం కట్టారు, ఒక పక్కనేమో 370 ఆర్టికల్ వచ్చింది, మోడీ గారు అద్భుతమైన పేరు వచ్చింది, గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం వస్తూ ఉంది, కాబట్టి ఈసారి మనం సొంతంగా పోటీ చేసేయచ్చు, ఇంతకంటే మంచి సమయం రాదని అందరూ ఉత్సాహపడ్డారండి.
ఇంతకంటే మంచి సమయం రాదు. మనం చావో పేవో ఏ రోజు తీర్చుకుందాము, కొన్ని చోట్ల ఓడిపోయినా పర్వాలేదు, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడదాం, అందరూ ప్రిపేర్ అయిపోయి అందరూ సంతకాలు పెట్టి ఇచ్చిన తర్వాత కూడా ఇంత జరిగితే చాలా బాధగా ఉంది. అంటే చంద్రబాబు లాంటి వ్యక్తులు కూడా కొన్ని చోట్ల కామెంట్లు చేశారు, నేను కావాలని పొత్తు దగ్గరికి వెళ్ళలేదు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒత్తిడితో ఇచ్చారని చెప్పని పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏ విధంగా వస్తారు ఇలాంటి మాటలు? ఏమండి అవన్నీ ఆయన చెప్తే అయిపోద్దండి. మన టీవీలో చూసాం కదా, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, ఏం చేశారు, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం 3 రోజులు 4 రోజులు ఏదో ఉండిపోయారు. ఇవన్నీ రాజకీయ మాటలు వేస్ట్ అండి. నేను చెప్పేది ఒకటే, బీజేపీ కార్యకర్తల మనోభావాన్ని నేను చెబుతున్నాను తప్ప ఇది నా సొంత కవిత్వం కాదు. వాళ్ళు చెప్పలేరు, ఛాన్స్ లేదు. ఇవాళ మీరు నా దగ్గరకు వచ్చి మైక్ పెట్టారు, మొత్తం కార్యకర్తలు అందరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టగలరా? జరిగేదా? ఎవరో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుని చెప్తున్నాను. కార్యకర్తలు వెన్నుముకలాగా ఉన్నారు బీజేపీ పార్టీకి. వాళ్ళని మీరు హింసించద్దండి, వాళ్ళని మీరు బాధ పెట్టద్దండి. వాళ్ళ సర్వీస్ తీసుకోవటం కావాలంటే వాళ్ళ యొక్క మనసుకి శాంతిని చేకూర్చండి. బీజేపీ అంటే మాకు ఇష్టం, మోడీ గారంటే మాకు ప్రేమ, కానీ ఓటు మాత్రం మేము ఆత్మసాక్షిగా వేసుకుంటాం అనేది వాళ్ళ స్లోగన్. ఫైనల్గా చెప్పండి, ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు విషయంలో గతంలో చూశారు, విమర్శలు చేశారు. చంద్రబాబు కానీ ఇట్లా మోడీ గారి గురించి కానీ, ఇటు అమిత్ షా గురించి కానీ వచ్చినప్పుడు ఇక్కడ రాళ్ళు లేపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటిది అతను క్రెడిబిలిటీగా ఉంటాడని చెప్పి అనుకుంటున్నారు. అసలు క్షేత్రస్థాయిలో మనోబలాలు ఎలా ఉన్నాయి? అసలు ఏమంటే పొత్తు పెట్టుకున్న పెద్దవాళ్ళు తెలియాలి, మాకు తెలియదు ఆ విషయం. అలాగైనా కూడా పొత్తు పెట్టుకున్నారంటే మరి ఏం జరిగిందో తెలియదు బాబు. అది అంటే ఇక్కడ కేటర్ కూడా కొంతమంది బీజేపీ అధిష్టానాన్ని కూడా నిలదీశారు. ఇక్కడ పార్టీ అసలు కొనువుపురితో ఉన్న పార్టీని ప్రాణం పోసినటువంటి వ్యక్తి తపనా చౌదరి, అలాంటి వ్యక్తిని కాదన్నారని చెప్పని చెబుతున్నారు. ఏమి సార్ అంటే ఇక్కడ కేటర్ మనోభావాలు ఎలా ఉన్నాయి? అదే చెప్తున్నాను నేను, ఇందాక చెప్పేది అదే బాబు, కేడర్ మనోభావాలే చెప్తున్నాను. నా ఒక్కడ మనోభావం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరి మనోభావాలు ఇదే. ముఖ్యంగా ఏలూరుకు వచ్చేటప్పటికల్లా గారపాటి చౌదరికి, తపనా చౌదరికి ఎందుకు ఇవ్వరు టికెట్టు? ఓకే మీరు పెట్టుకున్నారు, మాకు ఇష్టమో కష్టమో, మాకు ఇష్టమో బాధగా ఉన్నా కూడా పోనీ బీజేపీ కార్యకర్తకి ఇవ్వండి టికెట్టు. బీజేపీలో ఇంతకాలం పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి టికెట్టు. అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా టీడీపీ బీజేపీ వాళ్ళకి టికెట్ ఇచ్చేసుకుంటే ఇక మీ అందరం ఏమైపోవాలి? బీజేపీలో పనిచేసే వాళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కార్యాచరణ ఏంటి, వాళ్ళకి ఏంటి, ముందుకు ఏ రకంగా ముందుకెళ్తారు, ఇవన్నీ ఆలోచించాలండి. సార్ ప్రత్యేక సీఎం రమేష్ కానీ, తపనా చౌదరి కానీ ఇలాంటి వ్యక్తులకు టికెట్లు కేటాయించారు. అలాంటిది ఆదరిస్తారంటారు? అసలు ప్రత్యేకంగా ప్రజలు ఆదరిస్తారు పేరు సార్? ప్రత్యేకంగా టీబీజేపీ నుంచి వచ్చినట్లు ఆదరిస్తారా నేతలు? అమ్మా బీజేపీలో ప్రత్యేకంగా టీబీజేపీ అని చెప్పిన తెలుగుదేశం వచ్చిన అలాంటి వాళ్ళని ఆదరిస్తారంటారు అసలు? చూడండి ఏం జరగబోతుందో, సార్ చెప్పండి, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో అందిస్తున్న పాలనపై కూడా రోజు కూడా ఒక్కో రకంగా విషయం చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. ఎల్లో మీడియా లాంటి మీడియాలు కొన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా పనికట్టుకున్న విష ప్రచారం చేయాలని చూస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో లబ్ధిదారుల విషయంలో కానీ మీ ఒపీనియన్గా సీనియర్గా చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏమంటే పార్టీలతో సంబంధం లేకుండా నేను మాట్లాడుతాను ఈ విషయంలో. టీడీపీయా బీజేపీయా మన జగన్ గారి పార్టీ వైసీపీ అనే గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ పేదవాళ్ళు అనేది ఉన్నారు, చాలామంది ఉన్నారు పేదవాళ్ళు. పేదవాళ్ళని ఏ రకంగా చూడాలి, పేదవాళ్ళకి ఏ రకమైన సహాయం చేయగలుగుతాను అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఆలోచించాడు. ఆ ప్రకారంగా ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు. తద్వారా పేదలందరూ సుఖంగా ఉన్నారు, చాలా సుఖంగా ఉన్నారు పేదలందరూ. అది మాత్రం నాకు అర్థమైంది. అది అర్థమవు కాబట్టే టీడీపీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఈ పొత్తులు సోదంతా వచ్చిందని నా ఉద్దేశం. ఏదైనప్పుడు కూడా పేదవాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ నిజంగా వాళ్ళ పేదవాళ్ళ గుండెల్లో ఉన్నాడు జగన్ గారు. అంటే గతంలో చూస్తుంటారు వామపక్షాల నేతలు, ఇలాంటి నేతలు పేదవాడికి కూడు కలిపించాలి అని పోరాటాలు చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి 5 ఏళ్లలో ఒక్క పోరాటం కూడా జరగలేదు. ఏ విధంగా చూస్తారు ప్రత్యేకంగా ఇల్లు విషయంలో? ఏ విధంగా చూస్తారు? మొన్న సిపిఎం మీటింగ్ ఎక్కడో జరిగిందంట. జరిగినప్పుడు అక్కడ నాయకుడు అన్నాయంట, మనం ఏం చేద్దాం అనుకున్నాము, మనమేమో చేద్దాం, పేదవాడికి ఇల్లు ఇద్దాము లేకపోతే ఇంకోటి చేద్దాం అని అనుకున్నాము, అవన్నీ కూడా జగన్ గారు చేసేసరికి మనం చెప్పడానికి ఏముంది అన్నట్టుగా మాట్లాడాయంట నవ్వుతా. అలాగే ఉంటాయి బాబు ఇవన్నీను. జనరల్గా సమాజంలో పేదవారికి అండగా ఈయన ఉన్నాడు. అది ఓటు రూపంలో మార్చుకుంటాడా మార్చుకోలేకపోతాడా అనేది ఈ యుద్ధంలో అదే మనం చూడాల్సింది. ప్రజల పక్షాన ఉంటారంటారు, ఆయన పక్షాన ఉంటారంటారు ప్రజలు అండి. ప్రజలు ఆయన పక్షాన ఉంటారు, పేదలు గ్యారంటీగా నమ్మకం ద్రోహం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, నమ్మకాన్ని గౌరవంగా పెంచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదే గుర్తుపెట్టుకోండి. చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ చూస్తే సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు సంబంధించి మనోభావాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. టీడీపీ బీజేపీ
జనసేన పొత్తుల విషయంలో కూడా ఏదైతే బీజేపీ నుంచి పార్టీలో కష్టపడినటువంటి అహార్నిశలు పెట్టినటువంటి జెండా మోసిన కార్యకర్తలకు సీట్ల విషయంలో ఒక్క సీటు కూడా కేటాయించలేదు. టీడీపీ నుంచి వచ్చినటువంటి టీబీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికే సీట్లు కేటాయించారని చెప్పి అంబియాకృష్ణ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా క్షేత్రస్థాయికి సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు సీట్ల విషయంలో జరిగినటువంటి అన్యాయంపై కూడా తాము ఓట్ల విషయంలో కూడా పొత్తుల టీడీపీకి వేసే ప్రసక్తి లేదని ప్రతి కార్యకర్త కూడా అనుకుంటున్నారు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కూడా సీఎం జగన్ రెడ్డి ఏదైతే గతం నుంచి వామపక్షాల భావజాలతో ఉన్నటువంటి నేతలు కానీ వీరు కానీ పేదవాడికి కనీస మౌలిక వసతులు కల్పించాలనుకుంటారు. అలాంటి మౌలిక వసతులన్నీ కల్పించి పేదల గుండెలో గూడు కట్టుకున్నటువంటి నేతగా సీఎం జగన్ రెడ్డి నిలిచారని చెప్పి ఆయన కూడా స్పష్టంగా కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి టీవీ ఏలూరు నుంచి.